అమోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వైశాఖ మాస విశిష్టత గురించి మనం చూద్దాం. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను: వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖం అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లు సమాధానం ఇచ్చెను: మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంత కాలంన సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషసాయియగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమునందిన తమ మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవ లోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయును అని కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునికి చెందిన వాడగు బ్రహ్మను పురుష నామముతో సృష్టించెను. వానితో పాటు 14 భువనములను కూడా సృష్టించెను. భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన ఆజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణితిహాసములను ధర్మ రక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించెను. ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమన్నారాయణును సంతోషం కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములాచరించు ప్రజలను వారి ధర్మాసక్తికి ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలిచెను. అప్పుడు ఈ విధంగా ఆలోచించెను: తాను సృష్టించిన వర్షాకాలం వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణ సరిగా చేయలేరు. అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలుగదు, సరికదా కోపం కూడా వచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలంన వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్రవ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితం కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషం కలుగును అని అన్నారు. హేమంత ఋతువున చలి మిక్కుటగా ఉండుటచే జనులు ప్రాతకాలంన లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించుకొన జాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలంన లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు. చూడండి, ఏ ఏ ఋతువులలో ఎలా మనం ఉంటాము, ఆయనని ఎలా స్మరించకుండా ఉంటాము చూస్తే ఎలా కోపం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు శశి ఋతువు గురించి. శశి ఋతువున ప్రజలను చూడబోయినచో నేనెట్లుండును? చలి మిక్కుటముగా నుండు ఆ కాలంన ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలంన తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పంటలను తినుచుందురు, అనగా సులభముగా లభ్యమగు ఆహారములకు ఇష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయ స్వభావం కూడా కలిగి ఉందురు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికరమైన కర్మాలాపనం ఎట్లుండును? ఈ విధంగా చూచినచో వర్షాకాలం నుండి శశిరం వరకు ఉండు కాలంన వివిధములైన ప్రాతఃకర్మలకు లోబడిన
ప్రకృతి వివసులైన ప్రజల నుంచి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంతకాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము. మరియు ప్రాణాధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యమగును. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి పొందవచ్చును. ఈ విధముగా నైనచో సర్వ ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధంగా నీటిని, పండ్లను దానం చేసిన సంతృప్తిని కలిగించి, ఆ విధముగా సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు అవకాశం ప్రజలకు సులభ సాధ్యమై ఉండును. కర్మిష్ఠులగు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరింతురు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలంన సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మ కర్మల అనుష్ఠానము, దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యం కలవారు, మహాత్ములు మున్నగు సర్వ జనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభమగును. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జపము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును. దానం చేయునప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములు ఉండవలయును. దానం పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావన వలనే విలువ కట్టరానంత పుణ్యం వచ్చును అని భక్త సులభుడు, దయాశాలి అయిన శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారంకై బయలుదేరెను. పుష్ప ఫలపూర్ణములగు అడవులను, పర్వతములను, లతా తరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహముల గల నదులను, తుష్టి పుష్టి గల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో ఉన్న ఇండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగా నున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించుచు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగ భాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు, దాన ధర్మములకు, పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశింపజేసి పుణ్యమును లేక సుఖమును ఇచ్చును. అట్లుగాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగా నున్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టి వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మాదులను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యం. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మములను భక్తి వినయముతో, శ్రద్ధాశక్తులతో బలవంతంగానైనను ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇట్లు కాక సంచారం చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవ
దేవతలు కూడా వెన్నంటే ఉందురు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయంతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతుడై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములందు భూలోక సంచారం చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారం దాన ధర్మములను చేయు వారందరినీ అనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరములను ఇచ్చును. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచారణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును. వైశాఖ మాసమున తనను కానీ పరమేశ్వరుని కానీ ఇతర దేవతములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతుష్టుడై వరములను ఇచ్చును. ఇతర మాసముల యందు వ్రతాధికములను ఆచరించితిమని తలచి వైశాఖమున మానిన వారిపై కోపించును. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మ పరాయణులను కూడా శిక్షించును. వైశాఖ వ్రతం ఆచరించిన పాపాత్ముడైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతం శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతం ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇత్తురు. సపరివారంగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రం పుష్పం ఫలం మున్నగు వానినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా ఉంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాని నెట్లు చేయును. అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతం ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభాగ్యులను దైవభావంతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షించును. పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహం నందిన వారికి తామును యథోచితంగా వరములను ఇచ్చి రక్షింతురు. సపరివారంగా వచ్చిన మహారాజును దర్శింపగా కానుకలను నీయక ఉన్నచో మహారాజు కోపితుడై శిక్షించును. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితంగా నట్లు శిక్షింతురు. కావున సర్వజనులను యథాశక్తిగా నెట్లు వైశాఖ వ్రతం ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములు ఆచరించి దైవానుగ్రహము పొందుట మేలు. ఇది గమనించదగిన ముఖ్య విషయం. కావున వైశాఖ మాసము ధర్మ రక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొంద ప్రయత్నించవలెను. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాసములన్నింటికన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను. వైశాఖ పురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. విన్నారు కదండి. మిగిలిన ఋతువులలో మనం ఎటువంటి కష్టాల వల్ల భగవంతుని పూజించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఈ వసంత ఋతువు కాలం మాత్రం శ్రేష్టమైనది, అన్నిటికీ అనుకూలంగా ఉండడం వల్ల తప్పనిసరిగా భగవంతుని పూజించడానికి అనుకూలమైన ఋతువు కాలం అని చెప్పడం జరిగింది. కుదిరిన వాళ్ళు తప్పకుండా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామాలను స్మరిస్తూ తోచినంత దాన ధర్మాలను ఆచరిస్తూ సత్ప్రవర్తనతో మెలుగుదాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.